రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పోలవరం నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనవాణి కార్యక్రమాన్ని మంగళవారం పోలవరం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు। ఈ సందర్భంగా పోలవరం శాసన సభ్యులు చిర్రి బాలరాజు మండలంలో పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి స్వీకరించి సంబంధిత అధికారులను తక్షణమే సమస్యలు పరిష్కరించాలని తగిన సూచనలు ఇచ్చారు। అనంతరం జనవాణి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకొని సమస్యలు పరిష్కరించడానికి కార్యక్రమం ముఖ్య లక్ష్యమని ఆయన పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో ఏపీ ట్రైకర్ చైర్మన్ బోరగం శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీనివాస్ బాబు, సర్పంచ్ పొడెం పుష్ప, జనసేన మండల అధ్యక్షులు గుణపర్తి సత్యనారాయణ, బీజేపీ నాయకులు వెంకటలక్ష్మి, సొసైటీ అధ్యక్షులు కొనతల ప్రసాద్, టీడీపీ మండల అధ్యక్షులు మంగిన వెంకటరమణ, కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు మరియు ఇతరులు కార్యక్రమంలో పాల్గొన్నారు। అర్జీలపై మేము ప్రత్యేకమైన దృష్టి మా యంత్రాంగం అంతా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తాం। అలాగే ఇక్కడ ఈరోజు ఎక్కువ సమస్యలు కూడా పెన్షన్స్ ఎక్కువ వస్తున్నాయి, పెన్షన్స్ మాకు రావట్లేదు అనేటువంటి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి। వెంటనే దానికి సంబంధించినటువంటి అధికారులు దాని మీద దృష్టి పెట్టి ఇలాంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించడం జరుగుతుంది। అలాగే ఈరోజు జనవాణి కార్యక్రమాన్ని 7 మండలాలకు సంబంధించి అన్ని మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఆ మండల కేంద్రంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని అడిగి తెలుసుకొని మేమే వారి వద్దకు వెళ్ళి అధికార యంత్రాంగం మొత్తం కూడా ఆ సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యలు పరిష్కరించే దిశగా మేము చర్యలు తీసుకుంటున్నాం। అలాగే ముఖ్యంగా సంవత్సరాల కాలంలో రోజు ఎన్డీఏ కూటమి రోడ్లపై, మంచినీటి వ్యవస్థ పైన, అలాగే పంచాయతీ రాజులపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి రోజు పంచాయతీలన్నీ కూడా అభివృద్ధి చెందాలనేటువంటి అంశంతో మేము ముందుకు వెళ్తున్నాం। గతంలో సంవత్సర కాలంలో సుమారు 30 కోట్ల రూపాయలు పిఆర్ రోడ్లకి, ఆర్ఎంబీ రోడ్లకి సుమారు 18 కోట్ల రూపాయలు, మెటల్ రోడ్డుకి ఒక 20 కోట్ల రూపాయలు ఇలాగా మేము కాన్స్టిట్యున్సీలో ఫండింగ్ తీసుకురావడం జరిగింది। అలాగే మళ్ళీ ఇప్పుడు 15 కోట్ల రూపాయలు పిఆర్కి సంబంధించి సీసీ రోడ్లకి గ్రాంట్ చేయడం జరిగింది। అలాగే ప్రతి ఒక్కరు కూడా రోజు గిరిజన గ్రామాలపై పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు। ఎక్కడైతే రోడ్లు లేనటువంటి గ్రామాలు ఉన్నాయో వాటిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ రోడ్లు పోసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం। ఈ వచ్చిన సంవత్సర కాలంలోనే సుమారు 50 కోట్ల రూపాయలతో రోడ్లు పోసిన ఘనత ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీది। ఇటు రైతులు కానీ, ఇటు ఆడపడుచులు కానీ సూపర్ 6 పేరుతో ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాలు అందాలి, ఒక పక్కన పథకం, ఒక పక్కన సంక్షేమాలతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకు తీసుకెళ్తుంది। అలాగే రాష్ట్ర స్థాయిలో నారా లోకేష్ గారు అక్కడ అర్జీలు స్వీకరిస్తున్నారు। అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా జనవాణి కార్యక్రమాన్ని విజయవాడ కేంద్రంగా అక్కడ నిర్వహించడం జరుగుతుంది। అలాగే మమ్మల్ని కూడా మండలాల వారీగా ఇక్కడ జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరించి వాటిని త్వరితగతిన సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాలని ఆదేశానుసారంగా ఈరోజు మండల కేంద్రంలో ఏర్పాటు చేశాం। ఇది అన్ని మండలాలకి ఈ జనవాణి కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తాం।